మరి కనకరత్నం కోడలంటే ఆ మాత్రం ఉండొద్దు. నేను మెళ్ళో వేసుకుని తిరిగితే నాకా గొప్ప? పర్లేదు, కనకరత్నం కోడలికి ఇంత నగ వేసింది అని మీ గురించే గొప్ప చెప్పుకుంటారు. నేను మీ గురించే తాపత్రయపడుతున్నాను, అది మీకు అర్థం కావడం లేదు. చూసారా, సీన్ లేపేశావుగా. సరే చస్తాను, 10 సవర్లు. అయ్యో ఏడుకొండలోడా, నా మీద ఇంత గచ్చి కట్టిండవేందయ్యా? ఉన్నదంతా ఊడ్చుకొని పోతుందే. అయ్యో 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 దేవుడా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి. డైరెక్టర్ గారు, ఎలా ఉంది మన సీను? చూసారా, మనం రాస్తే అట్టే సహజంగా ఉంటది. బాబు కలంకుమారు, నిజం చెప్పరా, ఆ సీన్ లేపేశావు కదా? ఆ పిల్ల ప్లాన్ వినే కదా నువ్వు సీన్ చెప్పావు? ఊరుకోండి, మీరు మాత్రం పాత సినిమాలో కథలు లేపేయడం లేదా? నేను అడిగాను మిమ్మల్ని. అవన్నీ ట్రేడ్ సీక్రెట్ రా, అవన్నీ మాట్లాడకూడదు. సీక్రెట్ సీక్రెట్ అని మీరు అనుకోవడమే. సీరియల్లో సీన్ వస్తుంటే తెలిసిపోతుంది జనాలకి ఏ సినిమాల్లో ఏ కథలు లేపేశారో, ఏ సీన్ లేపేశారో అని. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ప్రపంచం చూడలేదనుకుంటుందంట. కనీసం సామెతలైన కొత్తవి వాడవా? అవి కూడా పాతవేనా? ముందు మీరు కొత్త కథలు తీసుకురండి, అప్పుడు నేనే కొత్త సామెతలు వెతుకుతాను. నా కర్మరా, నా కర్మ. నిన్ను రైటర్ గా పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి, ఎలాగైతేనే సీన్ రెడీ కదా, వెళ్ళి సీన్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి. ఈ ఇంటి వాస్తు మనకి బాగా కలిసి వచ్చినట్టుంది. ఈ ఫ్యామిలీని ఫాలో చేస్తే చాలు, సీన్లన్నీ పుట్టుకొచ్చేస్తాయి. కలంకుమారు, నీ కళానికి ఇంకా తిరిగేలేదురా. సిల్వర్ జూబ్లీ సీన్స్ అన్ని రాసేయచ్చు. పద 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 పద. లక్ష్మి అక్క, అమ్మాయి రెడీ అవుతుంది. మీరు లోపు నాంతాడు రెడీ చేసేయండి. సరే సరే, మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేయి. ఇంకా ఏం పెళ్లి కూతురక్క అది. ఊరి అయిందా? అయ్యిందమ్మా. అసలు ఈ 16 రోజుల పండక్కి మీ అత్త చేసే తంతులు చేస్తదో లేదో, ఒప్పుకుంటదో లేదోనని చివరి వరకు నేను నమ్మలేదమ్మా. మొత్తానికి నీ మొగుడు సాధించేశాడు. ఏంటే మీరిద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు? ఏంటి కదా? ఏం లేదులేమ్మా. నువ్వేం లేదన్నావంటే ఏదో ఉన్నట్టే. నువ్వేమో గోవింద్ వాళ్ళ అమ్మను ఒప్పించేశాడు అనుకుంటున్నావు. నువ్వు ఊరుకో. చెప్పని, కానీ తెలివిగా ఆవిడ ఒప్పుకునేలా చేసింది గీత. అదే కదా, ఎలాగరా నా అల్లుడు వాళ్ళమ్మను ఒప్పించేశాడు అని ఇంతవరకు నేను ఆశ్చర్యపోతానే ఉన్నా. అంటే అల్లుడు మహత్యం ఏం కాదన్నమాట, అంతా తమరి పుణ్యమేనా? అల్లుడు నోట్లో నాలుక లేని మనిషి తల్లిని ఎట్లా ఒప్పించేశాడా అని ఒకటే కన్ఫ్యూజన్ నాకు. ఎలా నెట్టుకొస్తారో ఏంటో. అమ్మా, అన్నీ చూసుకోవడానికి నేను ఒప్పుకున్నాను కదా, ఎవరు చేస్తే ఏంటి? అత్తగారు ఒప్పుకున్నారు కదా, హ్యాపీయే కదా నువ్వు. శుభకార్యాలకు కూడా బలవంతంగా తెలివితేటలతో ఒప్పించాల్సి వస్తుంది. ఏం హ్యాపీయో. అమ్మా, ముందు హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకో. తప్పదు కదా. సర్లే కానివ్వండి. ఇంతకీ మీ అత్తగారు నల్లపూసలు తెప్పించారా లేదా? ఇగోమా నల్లపూసలా. 10 సవర్లురా ఇది. అవునమ్మా, 10 సవర్లుగా చెప్పింది నువ్వా? అసలు మా అత్తగారు నా మెళ్ళో ఒట్టి నల్ల పూసలు వేసిండారా. ఆ రౌడీ దానికి నేను 10 సవర్లు చేసియాలనా? ఆ రౌడీ నన్ను తెలివిగా ఇరికించి నల్ల పూసలు కొనేలా చేసిండద్రా అది. ఆ రౌడీ దాని పక్క వాద్యం అనోడే కదా, ఈ వాద్యాన్ని అడ్డం పెట్టుకుని అది మనందరిని ఆడిస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటా, దానికి ఇంతకింత చేసి తీరుతా. ఓ, వయసు అయిపోయిన కాలంలో కృష్ణారామ అనుకుంటా కూసోకుండా నువ్వేంది రివెంజ్ మూడ్లో ఉండవా? పగా ప్రతీకారాలు తప్పు. పగా ప్రతీకారం మాకేడున్నాయిరా? నీ పెళ్ళం పగబట్టి మా మీద ప్రతీకారం తీర్చుకుంటా ఉంది. అన్నిటికీ మీరు మూడేసుకుంటా పోతా ఉంటే అట్నే అనిపిస్తది. సర్దుకుపోవాలి కదా. ఏమని సర్దుకుపోవాలరా? ఎన్నని సర్దుకుపోవాలా? అది కాకుండా ఇంకో పిల్ల కోడలయుంటే ఓ 70 లక్షల రూపాయల దాకా మనకు గిట్టుబాటు అయ్యేదే.
వీళ్ళేం చేసినారని ఆ నగలు ముక్కి మూలిగి ఇది చేసినా 10 లక్షలు కూడా ఉండవు. ఆ నగలు కూడా దాని దగ్గర ఉండాయి. మనకే మిగిలింది చెప్పా. నువ్వు అట్ట అనుకుంటే అట్టా చూడు, నీ తర్వాత నీ వ్యాపారాన్ని ఈ ఇంటిని సామర్థ్యంగా నెట్టుకొచ్చే మనిషి గీత ఒక్కతే. నీ వారసరాలనుకో. ఎన్నా వచ్చాలాయ్, వీడప్పుడే నీ తాళం గుర్తు వాడి పెళ్ళం కావాలని చూస్తున్నాడు. నేను ఒకదానికి చెప్తాను, ఇంకో దానికి మెలిగి పెట్టబాక. మిల్కీ ఉందిలే మెలికా, నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కదా మీ అమ్మ తర్వాత ఇదంతా నెట్టుకొచ్చి తెలియదు అట్లా నీ పెళ్ళంకే ఉందని. అవునవును, వీడికేదో మందు పెట్టింది. వీడు మొత్తం మారిపోయిండాడు. ఏమిరా కన్న తల్లంటే కూడా లెక్క లేకుండా పోయిందేమిరా నీకు? మో అదేందు మాట్లాడుతున్నావా? మో నువ్వంటే లెక్క లేకుండా ఉంటే నేనింత కష్టపడి పోరాడి గీత నేను ఈ ఇంట్లో ఎందుకు అందరితో కలిసి ఉంటామో? ఎప్పుడో సపరేట్ గా పోయి ఉంటాం కదా. అమ్మా అంటే నీకు ఆలోచన కూడా ఉందేవిరా? అయ్యయ్యో నువ్వు తప్పుగా అనుకోబాకమ్మా, చెప్తా ఉండాలి అంతే. అయినా అట్లాంటి మనిషిని కాను కదా నేను. అమ్మ కావాలనే కదా నేను ఎంత పోరాడుతున్నానా. మాటలు బాగా నేర్చాడు వీడు. అంతా దాని ట్రైనింగే. మీకు దండం పెడతాను, నేను నోరు తెరిచి ఏం మాట్లాడినా దానికి పెడార్థం తీస్తున్నారు. వదిలేండి తెల్ల వదిలేండి. పేరెంట్ వాళ్ళు వస్తున్నారు, నేను పోయి డ్రెస్ మార్చుకొని వస్తా. ఫ్రూట్ బాక్స్ తీసురా. రామధు క్లోజ్లు అయిపోయాయా? అయిపోయాయి ఆంటీ. ఏంటి ఆ పేరెంట్ వాళ్ళు పిలుపులు నీకు కూడా వచ్చాయా? వచ్చాయి ఆంటీ. భలే గమ్మత్తైన ఫ్యామిలీ కదా ఇది. అవును, మనం సీరియల్లో చేసే అత్తా కోడళ్ళు క్యారెక్టర్ దేముందిలే. వాళ్ళిద్దరిని చూడు, అస్సలు మామూలుగా లేరు. మనము డైరెక్టరు వీళ్ళని ఫాలో అయితే చాలు, జనానికి రసవత్తరమైన కంటెంట్ ఇవ్వచ్చు. అవును, నిజమా కాదా? నిజమే కదా. అమ్మ సెల్వమ్మా, అమ్మ సెల్వమ్మా, ఈ తతంగం మొదలు పెడదామా? వచ్చేసా వచ్చేసా. ఏడు మీ అల్లుడు? వస్తున్నాడు. అల్లుడు అల్లుడు మెరిసిపోతా ఉండవరా కొత్త వెళ్ళి కొడుకులాగా. అదిగో వచ్చేసాడు. బాబు టైం అవుతుంది, కూర్చో. కూర్చోరా, కూర్చోండి. బాబు బొట్టు నువ్వు పెట్టుకుని తనకు కూడా పెట్టు. 16 రోజుల పండుగ మొదలైపోయిందా? కానివ్వండి కానివ్వండి, మీ తంతు ఎలా ఉంటుందో మేము చూస్తాం. ఏం డైరెక్టర్ గారు, ఇవన్నీ కూడా మమ్మల్ని చూసే తీస్తారా? అంతే కదమ్మా మరి. కొండబాబు సార్, ఇవన్నీ కూడా సరిగా చూసి నోట్ చేసుకో. సార్, మనం పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ సీన్లు ఇప్పటికే 100 సార్లు తీసాను సార్. ఇంకెన్నిసార్లు నోట్ చేసుకోమంటారు? నేను చూస్తాను రా. నువ్వు డైరెక్టర్ అయ్యాక నువ్వేం కొత్త తీస్తావో నేను చూస్తా. సెల్వమ్మా, అత్తగారిని పిలవండి. అయ్యో 10 సవర్ల గొలుసు కొట్టేస్తండాది. అమ్మో ఏమండి వియ్యప్రాలు గారు, మీ కోడలికి 16 రోజుల పండగ తతంగం మొదలు పెడదామా? అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. అనుకున్నదంతా సాధిస్తావు కదా. కాని కాని చూస్తావు. అమ్మా పదమ్మా. నమస్కారం నమస్కారం. బాగుండారా? బాగున్నామమ్మా. పూరి సరిత ఆంటీ వాళ్ళని కూడా పిలు. వచ్చేసాం. అమ్మో వచ్చేసారండి. పూరి అందరికి అక్షింతలు ఇచ్చేయమ్మా. ఇందా లక్ష్మక్క పసుపు తాడివ్వండి అబ్బాయికి. బాబు మెళ్ళో వేసే బాబు. అత్తగారు వేయాల్సిన నలపూసలేవి ఎంత ఘనంగా వేస్తుందో చూడాలా. అందులో ఏముంది?
2-3 సవర్లు చేయించుంటుంది. ఏ నేనేమైనా తక్కువైపోయినా మీకు? నేనేం తక్కువేయడంలా, 10 సవర్లేస్తా ఉండా. నేనెప్పుడు నా పరువుకి తగ్గట్టే చేస్తుండా. సరత గారు బాగుండదా? ఓ బ్రహ్మాండంగా ఉందండి. మెళ్ళ వేయండి. కనకరత్నం గారు, ఎంతైనా మీరు గ్రేట్ అండి. మా సీరియల్లో అత్తలా కాకుండా కోడల్ని కూతుర్లా చూసుకుని ఘనంగా చేశారు. డైరెక్టర్ గారు చూసారా? కథలో నా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉండేలా చూడాలి మరి. చేద్దాం చేద్దాం చూద్దాం. ఈవిడిగారు అసలు క్యారెక్టరు ఏ సీరియల్లో అత్తకి తీసిపోదు. 10 మంది అత్తలు కలిస్తే కనకరత్నం ఒకటి. లేడీ రావణాసురుళ్లాగా 10 తలకాయలుండాయి ఈవిడికి. డైరెక్టర్ గారు టైం అవుతుంది, రండయ్యా. తెలీదా? ఇదిగోండి సార్. అన్న చెల్లెలు రమ్మను. రండయ్యా రండయ్యా. చూడమ్మా, మీ అన్న ఒక సంబంధం కుదుర్చుకొని నీ పెళ్లికి ముహూర్తం పెట్టించుకొని వస్తున్నాడు. సరిగ్గా మీ అన్నొచ్చి నీకు విషయం చెప్పే సమయానికి నువ్వు నిలదప్పావు అన్న విషయం మీ అన్నకు తెలుస్తుంది. అంతా షాక్. అమ్మ మదర్ క్యారెక్టర్, మీరు కూతురును బాగా తిడుతూ డైలాగ్ చెప్పాలి, ఓకేనా? కొండ వీళ్ళకి డైలాగ్ చెప్పు. ఏమయ్యా, వాళ్ళ డైలాగ్ చెప్పడం నువ్వు రావాలి, సరేనా? చూసుకున్నావా? చూసుకున్నాను సార్. ఏంటయ్యా బెదురుతున్నావు? ఏం కంగారు పడకు, కాన్ఫిడెంట్ గా చెయ్యి, ఓకేనా? ఓకే సార్, డన్ సార్. కొండ డైలాగ్ నేర్పించు. ఓకే సార్. ఏం డైరెక్టర్, ఇంకా తీస్తానే ఉండవా సీను? తీస్తున్నానమ్మా, ఇందాక నుంచి తింటున్నాడు వాడు. ఎట్టా తీస్తారో నేను కూడా చూస్తా. సైలెంట్ గా చూడండి అమ్మా. సార్ ఓకే, రెడీ. నువ్వు పొజిషన్ తీసుకుందా? రెడీయా? రెడీ 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 రెడీ. రోల్ కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఎంత చండాలు పని చేసుకొచ్చావే మీ నాయన. పరువు ప్రాణంగా బతికిన మనిషి, ఆ మనిషి పోయినా ఆ పరువుతో బతుకున్నావు అనుకున్నావు. ఇప్పుడు ఆ పరువు కూడా తీసావు కదే. అబ్బో, ఈయనేదో పెద్ద ఆర్టిస్ట్ లాగా. రావాలి. చెల్లి అమ్మని ఎందుకు కొడుతున్నావు కాదయ్యా, ఏందమ్మా చెల్లిని ఎందుకు కొడుతున్నావు అనాలి. సారీ సార్, సారీ సారీ. వన్ మోర్ రోల్, యాక్షన్. చండాలపు దానా, ఎంత చండాలం పని చేసుకొచ్చావే. మీ నాయన పరువే ప్రాణంగా బతికిన మనిషి, ఆయన పోయినా ఆ పరువుతో బతుకుతున్నావు అనుకుంటే ఆ పరువు కూడా తీసావు కదే. సారీ సార్. 2 ముక్కలు చెప్పడానికి ఏంటి నీకు? సార్ అక్కడ క్లోజ్ కట్ చేసుకుందాం సార్. నా పీక కట్ చేయరా, నా పీక కట్ చేయి. షార్ట్ కూడా నువ్వు చెప్పు, నేను ఇంటికి వెళ్ళిపోతా. వాడు మాస్టర్ షాట్ లో ఏడ్చి చావట్లేదు, డైలాగు క్లోజ్ లో చెప్తారా వాడు? అంటే ఈ షాట్ ఓకే అవుద్ది కదా సార్. సరే ఏడు, నెక్స్ట్ డైలాగ్ ఇయ్యి. ఓకే సార్. కొత్తోడా కుర్రోడు? మా ప్రాణం తీయడానికి. సార్ రెడీ సార్, డైలాగ్ చెప్పేసా? నువ్వు చెప్పేశావు, వాడు చెప్పొద్దు. చెప్తాను సార్. ఇప్పుడు చెప్తావు. సరే రెడీ రోల్, యాక్షన్. అయ్యో చెల్లి, అయ్యో చెల్లి, చెల్లి. ఏంట్రా వాడు అలా గుండెలు పాదుకుంటాడంట్రా స్వామి? సార్ ఎమోషనల్ గా యాక్టింగ్ చేయమన్నాను సార్. అరే బాబు, అంతొద్దు. ఎమోషన్ తో, ముఖంలో ఫీలింగ్స్ తో మాట్లాడు, సరేనా? రెడీ రోల్, యాక్షన్. చెల్లా, నువ్వు 1వ తరగతి చదివేటప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అవ్వకూడదని చెప్పిన. కట్ 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 కట్. ఏంటి డైలాగు? సార్ అది రైటర్ ఇటు రావయ్యా. ఏంటి ఏంటి సార్ అరుస్తున్నారు? ఏంటో డైలాగ్
ఏం రాస్తున్నావయ్యా? సీన్ పేపర్ ఇవ్వు. చూడండి ఏం రాశాను నేను. చెల్లాయ్, నువ్వు 1వ తరగతి చదివేటప్పుడు పరీక్షలు బాగా రాసి పాస్ అవ్వాలి. నేను చెప్పినప్పుడు నువ్వు బాగా రాసి 100కు 100 మార్కులు తెచ్చుకుని డబుల్ ప్రమోషన్స్ తో 2వ తరగతి చదవకుండా 3వ తరగతికి పోయినావు. అప్పుడు సంతోషించిన. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు కాకుండానే తల్లిగా ప్రమోషన్ తీసుకుని వచ్చినానన్నా అని చెప్తే ఈ గుండె ఎట్టా తట్టుకుంటాదమ్మా, ఎట్టా తట్టుకుంటాదే. ఏం డైలాగ్ రా బాబుది. ఏమయ్యా కలం కుమారు, ఆ కలంతో నన్ను ఒక పోటు పొడిచకూడదు. మాటలు వినడం కంటే ఆ కలంతో పొడుచుకొని చచ్చిపోవడం బెటర్. ఏం రాస్తున్నావయ్యా? సీనుకు తగ్గ ఫీల్ ఉండాలి కదా. సార్ ఇది ఎమోషన్ సార్, ఎమోషన్. విలేజ్ ఆడియన్స్ కి బాగా ఎక్కుతాది. ఎక్కుతుంది ఆ ఊ అంటే విలేజ్ ఆడియన్స్ కి ఎక్కుతుంది, విలేజ్ ఆడియన్స్ కి ఎక్కుతుంది. నా మీద ఎక్కుతున్నావు. కానివ్వండి. రోలో యాక్షన్. చెల్లాయి, నువ్వు పరీక్షలు 1వ తరగతికి వెళ్తే 3వ తరగతికి రాసి 1వ తరగతికి వెళ్ళి 3వ తరగతి రాయడం కాదురా బాబు. నువ్వు నేను చెప్పేది విను. చెల్లాయి, నువ్వు 1వ తరగతి పరీక్ష రాసేటప్పుడు బాగా రాసి పాస్ అవ్వాలని చెప్తే నువ్వు 100 మార్కులు తెచ్చుకుని డబుల్ ప్రమోషన్ తో 2వ తరగతి వెళ్లకుండా 3వ తరగతికి వెళ్ళావు. ఇది డైలాగ్. చెప్పరా బాబు? చెప్తాను. రెడీ సార్. యాక్షన్. చెల్లాయి, అమ్మా అమ్మా చెల్లాయి. రేయ్ ఏం చెప్తున్నావురా? సారీ సార్, సారీ. పాపా మనిషి ఎన్నిసార్లు చెప్పాలరా? పొద్దున్న నుంచి సస్తా ఉండడు. ఆ డైలాగ్ ఎంత? ఒక్క మొక్క సరిగా చెప్పలేవా? ఆ డైలాగ్ లో ఏముంది పెద్ద గొప్ప? చెల్లాయి, 1వ తరగతి పరీక్ష రాసినప్పుడు బాగా చదువుకో అని చెప్తే నువ్వు 100% మార్కులు తెచ్చుకుని డబుల్ ప్రమోషన్ తో 2వ తరగతి చదవకుండా 3వ తరగతికి పోతుండావు. ఇదే కదా? ఇదే చెప్పడానికేమి? రే 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 చూడరా, వీళ్ళు కూడా చెప్పేస్తున్నారా? సిగ్గులేదా నీకు? సారీ సార్, ఈసారి ఖచ్చితంగా చెప్తాను సార్. తగలెట్టు. బాగా చెప్పురా నాయన. మీరు మాత్రం బ్రహ్మాండంగా చెప్పారు. మరి అదే మరి. రెడీ, రోల్, యాక్షన్. అమ్మా యాక్షన్ నేను చెప్పాలమ్మా. ఏమి ఇప్పుడు డైలాగ్ చెప్తే బాగుందని మెచ్చుకుండావే, యాక్షన్ చెప్తే తప్ప? యాక్షన్ డైరెక్టర్ ని నేను చెప్పాలి. మరి మొదటి రోజు నాతోనే కదా చెప్పించండా. అది వేరిది వేరమ్మా. ఏమి యాక్షన్ నువ్వు చెప్తేవి నేను చెప్తేనేవి? ఆడే కదా యాక్షన్ చేసేది. ఈ రోజుకి సీన్ కాదు గానీ ప్యాకప్. ఆడ పెడితే ఆడ పడేస్తానే ఉంటారు. మన బెడ్రూమ్ టీవీలో కనబడబోతున్నది బా. ఈ రూమ్ లో చాలా సీన్లు తీసినట్టున్నారు. ఏంది సీన్ పేపర్ లో ఉన్నది ఇదా? మర్చిపోయి వదిలేసినట్టున్నారు. పురుషా, రా రా. ఏం చేస్తున్నావు? ఇప్పుడే సీన్ పేపర్ చదవబోతున్నా. సీన్ పేపరా? షూటింగ్ వాళ్ళు సీన్ పేపర్ మర్చిపోయి ఈయనే వదిలేసిపోయినట్టున్నారు. అయ్యో పాపం, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. ఇటివ్వు, జాగ్రత్తగా పెడతాను, పొద్దున్నే ఇద్దాం. ఒరే ఇద్దాం, ఉండబ్బా, సీన్ చదువుదాం. అరే వాళ్ళ సీన్స్ అవి, మనకేం అర్థమవుతాయి? ఆడపెట్టు. ఎందుకు అర్థం కాదా? ఇదేమన్నా బ్రహ్మరాత? తెలుగులోనే కదా రాసుంటారా? ఉండు, సీన్ ఎట్టుందో చదువుదాం. సీన్ నెంబర్ 68, లొకేషన్ హోటల్ రూము, నైట్, ఆర్టిస్టులు హీరో హీరోయిన్. హీరో హీరోయిన్, హోటల్ రూమ్ సీను, అది నైట్. ఏం రాసుండారు? ఇంట్లో పెద్దోళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చిన హీరో హీరోయిన్ పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ రాత్రికి వాళ్ళు పారిపోయి వచ్చిన ఊళ్ళో ఒక హోటల్లో బస చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. సీన్ బాగున్నది కదా? బాగుంది బాగుంది. నాకిప్పుడు ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది బా. ఏంటి? ఇప్పుడు
మనకి పెళ్ళి అయిపోయింది. పెళ్లికి ముందు మనం కూడా పారిపోయి ఉంటే ఎట్లుండేదో ఈ సీన్ యాక్ట్ చేసి చూద్దామా? ఎచ్చి ఊరుకో. ఊరికే సరదాకే మనం యాక్టింగ్ చేసి చూసుకుందాం ఈ సీన్ని. హే ఏం వద్దు. సీన్ లో యాక్ట్ చేద్దామంటేనే సిగ్గుపడుతున్నావు ఏంది? ఏచి నాకు అదోలా ఉంది. సీన్ చదువుతుంటేనే సిగ్గొచ్చేస్తుంది. ఈ మాత్రం చిన్న చిన్న సరదాలు లేకపోతే ఎట్టా? ఇంకెవరిదో ఇంకొకరి లైఫ్, వాళ్ళ సీన్ మనం యాక్ట్ చేసేటప్పుడు మనకెట్టుంటది? థ్రిల్ కదా. అవును కరెక్టే. ఇప్పుడు మనం అట్నే యాక్టింగ్ చేసి చూద్దామా? సరే. ఇప్పుడు మనం బయట నుంచి లగేజ్తో లోపలికి వస్తున్నాం అన్నమాట. రా. జాగ్రత్త. రా. వద్దులే. ఇవ్వబ్బా. హోటల్ రూమ్ ఏమంత గొప్పగా లేదు, కొంచెం సర్దుకో. ఏం చేస్తాం, రూములు దొరకట్లేదు కదా. అసలే టెంపుల్ టౌను, బాగా బిజీగా ఉండే ఏరియా. ఈ మాత్రం రూమ్ దొరకడమే కష్టం అయిపోయింది. పర్లేదు, ఈ ఒక్క పుట్టుకే కదా, సర్దుకో.